చంద్రబాబు క్యాబినెట్లో కొందరు మంత్రులకి గౌరవం దక్కట్లేదా? సొంత పార్టీలోనే ఆయా అమాత్యులకి గుర్తింపునిచ్చేదానికి నాయకులు సిద్ధపట్టలేదా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చ. ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో అత్యధికులు మొదటిసారి శాసనసభకు అడుగుపెట్టినటువంటి వాళ్లే కావడం ఈసారి విశేషం. శాసనసభలో అడుగుపెట్టిన తొలిసారే అమాత్య హోదాతో చాలామంది చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయా ప్రాంతాల్లో సీనియర్లు వీళ్ళని గుర్తించేదానికి సిద్ధపట్టలేదు. దాంతో కొందరు మంత్రులు తమకి గౌరవం దక్కడం లేదు అని లోలోన మదన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి వారి జాబితాలో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే రాయచోటిలో చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి కారకులయ్యారు. గతంలో ఆయన కొంతకాలం వైఎస్ఆర్సీపీలో పనిచేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉండగానే పార్టీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ టికెట్ సాధించి అక్కడ బలమైనటువంటి నాయకుడు శ్రీకాంత్ రెడ్డిని ఓడించారు. శ్రీకాంత్ రెడ్డి వరుసగా 4 దఫాలు అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించినటువంటి నాయకుడు. 5వసారి విజయం సాధించాలన్న శ్రీకాంత్ రెడ్డి కలలకు అడ్డుకట్ట వేసి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా రాయచోటి నుంచి గెలిచారు. అలాంటి రాంప్రసాద్ రెడ్డికి ఏరి కోరి టీడీపీ నాయకత్వం అమాత్య హోదా కట్టబెట్టింది. ఆయనకి ఏకంగా యువజన సర్వీసులు, క్రీడల వంటి ముఖ్యమైనటువంటి శాఖల బాధ్యత అప్పగించింది. ఆయన తనకు సంబంధించినటువంటి శాఖల నిర్వహణలో కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు అంటూ గతంలోనే ముఖ్యమంత్రి ఆయన మీద కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. క్యాబినెట్ వేదికగా ఆయనకి క్లాస్ కూడా పీకినటువంటి సందర్భాలు ఉన్నాయి. పనితీరు మార్చుకోవాలి అంటూ హెచ్చరించిన దశ కూడా ఉంది. అలాంటి రాంప్రసాద్ రెడ్డికి ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలోనే కాకుండా ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్నమయ్య జిల్లాలో కూడా తగినంత గౌరవం దక్కడం లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయనకన్నా సీనియర్లు అనేక మంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దశలో ఆయన్ని మంత్రిగా గుర్తించేందుకు తగ్గట్టుగా సీనియర్లు ఎవరు సిద్ధంగా లేరు అనేటువంటి అభిప్రాయం టీడీపీ నాయకత్వం నుంచే వినిపిస్తుంది. వాస్తవానికి అన్నమయ్య జిల్లా నుంచే గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు మంత్రి పదవి మీద గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అంటూ చాలా ఊహాగానాలు వినిపించాయి. కానీ అనూహ్యంగా యువనేతలకి, కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో కిషోర్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టేశారు. కాబట్టి అలాంటి నాయకులు ఇప్పుడు ఇలాంటి జూనియర్లని తమకన్నా పెద్ద హోదాలో చూసేందుకు సిద్ధపడడం లేదు, అందుకు తగ్గ గౌరవం ఇచ్చేందుకు అంగీకరించడం లేదు అనేటువంటి అభిప్రాయం అన్నమయ్య జిల్లాలోనే కనిపిస్తుంది. ఇక సీనియర్ ఎమ్మెల్యేలే కాదు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి రాజంపేట లాంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రాంప్రసాద్ రెడ్డికి ఏ మాత్రం గుర్తింపు ఇవ్వడం లేదు అనేటువంటి సంశయం ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి అనుచరుల్లో కనిపిస్తుంది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ అయితే నేరుగా రాంప్రసాద్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఎర్రచందనం, ఇసుక లాంటి స్మగ్లింగ్ వ్యవహారాల్లో మంత్రి పాత్ర ఉంది అంటూ నేరుగా టీడీపీ ఇన్ఛార్జే విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరు సీనియర్ నాయకులే కాకుండా సాధారణ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మంత్రిని గుర్తించకపోవడంతో ఆయన తీవ్రంగా కలత చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో ఆయన కూడా పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన భార్య పోలీస్ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మంత్రికి హితువు పలకాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామాలన్నింటికి తోడుగా స్థానికంగా ఉన్నటువంటి వ్యవహారాలు కూడా రాంప్రసాద్ రెడ్డికి తగిన గౌరవాన్ని తెచ్చిపెట్టడం లేదు, ఆయనకి ఆశించినంత గుర్తింపు దక్కడానికి అవకాశం కల్పించడం లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. మరి మంత్రి తన తీరు మార్చుకుంటారా? తన హోదాకి తగ్గట్టుగా వ్యవహరిస్తారా? తన వ్యవహార శైలిని మార్చుకుని అటు తన శాఖ పరిధిలోని వ్యవహారాలతో పాటు తన సొంత జిల్లాలోని విషయాల్లో కూడా చొరవగా, చురుగ్గా, తన స్థాయికి తగ్గట్టుగా పనిచేసేందుకు అనుగుణంగా తన పనితీరుని, పద్ధతిని మార్చుకుని ఎంత మేరకు ముందు సాగుతారు అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు.